సాయిబాబాకి దగ్గర ఎట్లా అవుతామండి? ఇప్పుడు నాకు బాగా దగ్గర అవ్వాలి, లేదు నేను మీకు బాగా దగ్గర అవ్వాలనుకోండి, ఎక్కడ దగ్గర అవుతాను? మీ గురించి తెలుసుకోవాలి కదా, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తారు. అట్లాగే సాయిబాబాకి దగ్గర అవ్వాలంటే సాయిబాబా గురించి తెలుసుకోవాలి, అంతేనా? సాయిబాబా గురించి తెలిపేటువంటి ఒక అద్భుత గ్రంథం మణి అమ్మగారు రాసింది. అయితే నాదొక చిన్న సలహా ఇక్కడ, అంతలా పుస్తకం కదండి, మేము వృత్తులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, అది ఎలా కంప్లీట్ చేస్తామంటే అది మీరు వారం రోజుల్లో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఒక్కటే తల్లి, సాయిబాబా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మనల్ని కష్టపడి బాధగా బాధ్యతగా ఎప్పుడు అయిపోతుందా అనే విధంగా ఏది చేయమని చెప్పలా సచ్చరిత్రలో. బాబా ఏం చెప్తారు? నాన్న నువ్వు ఏది చేసినా సరే పరమ ప్రేమతో ఆనందంగా హాయిగా ఉండేటట్టు చేయమని చెప్తారు సాయిబాబా. అందుచేత ఈ మాటను నేను మీకు ధైర్యంగా చెప్పగలను. చక్కగా పుస్తకం తీసుకోండి, మీరు ఒక పేజీ చదువుతారో, ఒక చాప్టర్ చదువుతారో, 2 లైన్లు చదువుతారో మీ ఇష్టం. చదివి ఏం చేయాలి తెలుసా అండి? నిజం చెప్పమంటారా నన్ను? నా విషయంలో అయితే నేను 3-4 లైన్ల కన్నా చదవలేనండి. ఎందుచేతనంటే దానికి అంత శక్తి ఉంది సాయి సచ్చరిత్రకి. ఒక్క 3 లైన్లు చదివేసరికి మన మనస్సు ఒక డిఫరెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతంగా చెప్పారు సాయిబాబా అని దాని మీద మనం కాంటెంప్లేట్ చేస్తాం, ధ్యానం చేస్తాం కదా. కాబట్టి అదేదో కంప్లీట్ చేయాలి అని గబగబా పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా అర్థం చేసుకుంటూ మనం చదివినట్టయితే మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం మనం. సాయిబాబా ఎవరు? ఇది పెద్ద ప్రశ్న. సాయి సచ్చరిత్రలో కూడా ఉందిగా, 7వ చాప్టర్లో సాయిబాబా ఎవరు అనే దాని గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు దాని లోపల చెప్పారు, ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. సాయిబాబా ఎవరు, సాయిబాబా ఎవరు అని. నిజంగా అడుగుతున్నా, ఎవరు సాయిబాబా? నిజంగా ఈశ్వరుణ్ణి పూజ చేస్తాం మనం కదా. ఈశ్వరుడు అంటే ఎవరో తెలుసుకునే పూజ చేస్తామండి. పూర్తిగా తెలియదు మనకి. ఈశ్వరుని యొక్క స్వరూపం, ఆయన యొక్క వైభవం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఈ శక్తిమతత్వం అంతా కూడా తెలిసి మనం చేయమండి. ఈశ్వరాభిషేకం చేస్తే మనకి మేలు జరుగుతుందని దేవాలయానికి పోతాం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుల వారు కానీ వారికి చెప్పి పూజ చేయించుకొని వస్తాం. ఇక్కడ కూడా సాయిబాబా అంటే ఎవరు అని ప్రశ్న వేస్తే మనం ఏం ఆలోచిస్తామంటే, అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. సాయిబాబా మాకు గురువు అని చెప్తారు కొంతమంది. కొంతమంది చెప్తారంటే సాయిబాబా మాకు సాక్షాత్తు భగవంతుడండి అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే మా తాత అని చెప్తారు. చాలామంది చెప్పడం విన్నా ఈ విషయం. ఓ సందర్భంలో సచ్చరిత్రలో కూడా నువ్వు ఇంత ముసలాయనగా ఉన్నావు అంటే, నేను ముసలాన్నా, నాతో పరిగెత్తు చూద్దామని చెప్పారు సాయిబాబా. అలా పరిగెత్తుతూ ఆ ధూళిలో మాయమైపోయారు. ఏమో సాయిబాబాకి ఇష్టం లేదు ఆ మాట. ఏమో మీకు ఇష్టం ఉంటే మీరు చెప్పచ్చు. ఆయన తాత, ఆయన యువకుడు, సర్వశక్తిమంతుడు కదా. ముద్దుగా మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని తీసుకొని అదిగో తాత చూడు అని పరిచయం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కొంతమంది సాయిబాబాని తండ్రిగా చూస్తారు, కొంతమంది తల్లిగా చూస్తారు, కొంతమంది స్నేహితుడిగా చూస్తారు. స్నేహితులు ఎవరు లేరనుకోండి, నమ్మదగ్గ స్నేహితులు, ఆ సాయిబాబా మన ఇద్దరం బజారుకి పోయేద్దానరా, ఆయన ఎప్పుడు రానన్నాడు, కాదన్నాడు, దేనికి వద్దన్నాడు ఆయన. నువ్వు ఎలా పిలిస్తే నేను అలా ప్రతిస్పందిస్తాను అని చెప్తాడు సాయిబాబా. ఇవేనా సాయిబాబా అంటే? అంటే యద్భావం తద్భవతి, నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతానని చెప్పారు సాయిబాబా. నీ భావనను బట్టి రకరకాల భావనలు ఉన్నాయే, ఇందులో ఏ భావన వాస్తవం సాయిబాబా అంటే, భావనగా ఉన్నంతకాలం ఎవరికి ఆ భావన కరెక్ట్. కానీ అసలు పరమసత్యం ఏంటి సాయిబాబా అంటే? సాయిబాబా అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అండి. ఇక్కడికి వచ్చేసరికి మనకు కొంచెం అర్థం కాదు. తండ్రి అంటే, బిడ్డ అంటే రకరకాల కంటే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆ బాంధవ్యాలు మనకు తెలుసు కాబట్టి. కానీ
వీటన్నిటినీ మించి ఉన్నారు సాయిబాబా. ఏమిటి సాయిబాబా నీ అసలు స్వరూపం అంటే సచ్చరిత్రలో చెప్తారు ఒక సందర్భంలో, ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను అని చెప్తున్నారు సాయిబాబా. అది సాయిబాబా యొక్క విరాట్ స్వరూపము. ఏమిటి దాని అర్థం అంటే, మనం చూస్తున్నటువంటి చెట్లు, చేమలు, కొండలు, లోయలు, గుట్టలు, జలజల పారే సెలయేళ్ళు, కనిపించే ఆకాశం, ఎగిరే పిట్టలు, ఈ కనిపించే మనుషులు, సర్వ జీవ జంతు జాలమంతా కూడా నేనై ఉన్నానని సాయిబాబా చెప్పారంటే సామాన్యమైన విషయం కాదండి. ఎవరితో చెప్పారు ఈ మాట? మామూలుగా మీలాంటి వాళ్ళతో, నాలాంటి వాళ్ళతో చెప్పలేదని సాయిబాబా కోర్టు వాళ్ళతో చెప్పారు. బాబా మీ పేరేంటో చెప్పండి అన్నారు. బాబా అంటే ఏంటో తెలుసుకుంటున్నామంటే చాలా ప్రధానమైన విషయం. మనకి ఇష్టం కదా సాయిబాబా అంటే. అసలు ఎవరు సాయిబాబా? బాబా ఏం చెప్పారంటే, మీ పేరేంటంటే అందరూ నన్ను సాయిబాబా అని పిలుస్తున్నారని చెప్పారే కానీ నా పేరు సాయిబాబా అని చెప్పలేదండి. చూడండి, సాయిబాబా పరబ్రహ్మ స్వరూపమని ఎట్లా మనకు తెలుస్తుందో ఏం చెప్పారు సాయిబాబా? అందరూ నన్ను సాయిబాబా అని పిలుస్తారు, అది నా పేరా? కాదు. మీ తల్లిదండ్రులు ఎవరు సాయిబాబా? మీ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు. అర్థం కాల. ఎందుకో తెలుసా అండి, ఈ చరాచర జగత్తుకి పుట్టుకి కారణం ఏమై ఉందో అది నేనై ఉన్నప్పుడు నాకు తల్లిదండ్రులు ఎవరుంటారు? ఏమని చెప్పాలి? పరమేశ్వరుడి తల్లిదండ్రులు ఎవరండి? ఉంటారా పరమేశ్వరుడి తల్లిదండ్రులు? పరమేశ్వరుడే సర్వ జగత్తుకు తల్లి తండ్రి. వందే పార్వతీ పరమేశ్వరం అంటున్నామే. అతి ముఖ్యమైన ప్రశ్న వేశారు సాయిబాబాని. సరే మీ వయసు ఎంతో చెప్పండి అని చెప్పారు. అక్షరాల సాయిబాబా చెప్పింది, నా వయసు లక్షల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు. ఇది పరమ సత్యం. సాయిబాబా అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, పరబ్రహ్మము అంటే ఈ జగత్తుకి మూలమమ్మ. దానికి నామం ఉండదు, రూపం ఉండదు, ఏ లక్షణము ఉండదు. కానీ దాంట్లో ఉండే వాటన్నిటికీ కూడా రకరకాల లక్షణాలతో శోభిల్లుతూ ఉన్నది. అదే మాయాస్వరూపం. కాబట్టి వాస్తవానికి సాయిబాబా స్వరూపం ఏమిటి అంటే అంత తేలికైన విషయం కాదమ్మా. మునులు, ఋషీశ్వరులు, తపస్సులు సాయిబాబా స్వరూపం కనుక్కోవటానికి సాధ్యం కాల. వేదములు సైతం పరమాత్మ స్వరూపాన్ని వర్ణించలేకపోయినాయి. అర్థమవుతుందా తల్లి నేను చెప్పేది? ఇప్పుడు అడుగుతున్నారు చాలామంది, సాయిబాబా వారి యొక్క పరంపర ఏమిటి? ఏ పరంపర సాయిబాబా? ఏ పరంపర తెలుసా అండి సాయిబాబా? వాస్తవానికి ఉపనిషత్తు పరంపర. అంటే ఇవన్నీ కొంచెం కఠినంగా మనకు అనిపిస్తాయి. మీకు ఒక్క విషయం తెలిస్తే, మీకు ఒక్క విషయం కనుక చెప్పినట్టయితే సాయిబాబా వారు ఏ పరంపర మనకు తెలిసిపోతుంది. సాయిబాబా ఏ శాస్త్రంలో ఉన్నారని అడుగుతున్నారు కదా. మనకి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయండి? మనకున్నది ఒకే ఒక శాస్త్రం, వేదం. వేదంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం అంతా కూడా కర్మకాండ అండి, ఒక భాగం అంతా కూడా జ్ఞానకాండ. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి, మన జీవితానికి ఉపయోగపడేటువంటి విషయం. కర్మకాండ అంతా కూడా మనకి సౌఖ్యానికి, కోరికలు తీర్చడానికి పనిచేస్తుంది. కానీ ఆ కర్మకాండకి ఆనందాన్ని ఇచ్చే శక్తి లేదు. ఆనందం దేనివల్ల వస్తుందండి? కేవలం బాబా చెప్పినటువంటి జ్ఞానం వల్ల వస్తుంది. అందుకోసమే చూడండి, మనకి ఎన్ని కోరికలు తీరినా కూడా మనకి అంత సంతోషం, ఆనందం రాదు. ఎందువల్ల రాదంటే బాబా ఏదైతే జ్ఞానాన్ని మనకి బోధించారో ఆ జ్ఞానం మనకి తెలిసే వరకు కూడా ఆనందం రాదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బోధించింది మనకు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారమే సాయిబాబా వారి యొక్క జీవన విధానం. అదే సాయిబాబా మనకి బోధించింది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్థాయి ఉండాలి.
ఎవరైనా ప్రశ్నించినా మనం చెప్పవలసినటువంటి సమాధానం ఏంటంటే సాయిబాబా వారి యొక్క పరంపర ఉపనిషత్తు పరంపర, పరబ్రహ్మ స్వరూపమై ఉన్నారు సాయిబాబా. అర్థమవుతుందండి? కాబట్టి సాయిబాబా వారి మీద ఇంకా అనేక ప్రశ్నలు వేస్తున్నారు. వీరిని సాయిబాబా గురించి ఏ శాస్త్రంలో ఉంది అని అడుగుతున్నారు కదా. సాయిబాబా గురించి ఏ శాస్త్రంలో ఉందండి? ఏ శాస్త్రంలో లేని సాయిబాబా భగవంతుడు ఎట్లా అవుతున్నాడు అని అడుగుతున్నారుగా. చాలా చక్కని సమాధానం చెప్తాను. శాస్త్రం అంటే చెప్పాం కదా ఉపనిషత్తులని. ఉపనిషత్తులు పరిమితం అండి, గుర్తుపెట్టుకోండి. శాస్త్రం ఎప్పుడు కూడా అపరిమితం కాదు. ఎందుకని? మనం నెంబర్లు చెప్తున్నాం, ఫలానా ఉపనిషత్తు ఒక పేరు చెప్తున్నాం, దాని లోపల ఇన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్తున్నాం. ఉపనిషత్తుల్లో అనంతతత్వాన్ని బోధించారు. మీకు బాగా అర్థం కావాలంటే ఉపనిషత్తులు అంటే ఎలాంటివో చెప్పమంటారా? సపోజ్ నేను విజయవాడ వెళ్ళాలనుకోండి, ఇక్కడ డైరెక్షన్ పెడతారు, విజయవాడ అంటే ఇట్లాగా అని, అవునా? ఆ డైరెక్షన్ ఉపనిషత్తు, ఆ యారో మార్క్ విజయవాడ కాదు. కాబట్టి ఉపనిషత్తులు పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేవు. ఎందుకని? చదివినంత మాత్రాన ఉపనిషత్తు అర్థం కాదండి. గురువు అనుగ్రహం చేత మనకి తెలిస్తే దాని పరిపూర్ణత వస్తుంది. ఇంకో మాట చెప్తుంది శాస్త్రం, భగవంతుడు ఎవరు అని అడిగితే అవాంగ్మానస గోచరం అని చెప్తారు. అంటే వాక్కుకి మనస్సుకి అందని వాడు భగవంతుడు. మరి వాక్కుకి మనస్సుకి అందని భగవంతుణ్ణి ఒక శాస్త్రం ఎలా చెప్పగలదు? అర్థమవుతుందమ్మా? భగవంతుడి గురించి వాక్కు ద్వారా చెప్పలేం, మనసు ద్వారా చెప్పలేం. వాక్కు ద్వారా మనసు ద్వారా చెప్పలేనటువంటి భగవంతుణ్ణి శాస్త్రం ఎలా చెప్తుంది? ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలు అవ్వండి, వాటికి సమాధానం చెప్పే స్థితి స్థాయిలో మనం ఉండాలి. దానికి సమాధానం ఏంటంటే భగవంతుణ్ణి శాస్త్రంలో వెతకడం కాదు, శాస్త్రములన్నీ కలిపి భగవంతుల్లో ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి సాయిబాబా ఏ శాస్త్రంలో ఉన్నారంటే సాయిబాబా శాస్త్రాల్లో ఉండరు, సర్వశాస్త్రాలు సాయిబాబాలో ఉంటాయి. ఇది మనం చెప్పవలసినటువంటి విషయం. చాలా సంతోషం, మీకు అర్థమైంది. నాకు దాని నుంచి మీకు అర్థమవుతుందా లేదని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. అర్థమైందండి? ఇప్పుడు ఈ ముక్క మనం గుర్తుపెట్టుకోవాలి తల్లి. ప్రతి వాళ్ళు ఏమంటున్నారు, సాయిబాబా ఏ శాస్త్రంలో ఉందో చూపించండి అంటాడు. ఒక విషయం చెప్పమంటారా తల్లి? ఉపనిషత్తుల్లో ఎవరి పేర్లు ఉండవమ్మా. ఉపనిషత్తుల్లో ఏముంటాయో తెలుసా? లక్షణాలు ఉంటాయి. ఇంకా చాలా బాగుంటుంది చూడండి. ఇది సాయిబాబా భగవంతుడు ఎలాగా అని అడుగుతున్నారు కదా, 2 నిమిషాల్లో మీరు చూస్తారు సాయిబాబా ఎలా భగవంతుడు అనేది. భగవంతుడికి లక్షణాలు అంటే మనం ఒక వస్తువు చెప్పాలనుకోండి, దాన్ని ఎట్లా చెప్తాం? ఒక లక్షణం ద్వారా చెప్తాం, అంతేనా? వేడిగా ఉంది, ఏమంటాం దాన్ని? నిప్పు అంటాం. చల్లగా ఉంది, దాన్ని నీరు అంటాం. అంటే లక్షణం ద్వారా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, అక్కడ పొగ కనిపిస్తూ ఉంది, ఏం చెప్తాను ఇక్కడి నుంచి? ఒరే అక్కడేదో మంట అంటుకుందిరా అనరు. ఎలా చెప్తున్నారు? పొగ వల్ల మీరు చెప్తున్నారు దాన్ని. అలాగే శాస్త్రం ఎప్పుడు కూడా పేర్లు చెప్పదు, లక్షణాలు చెప్తుందండి. ఏమ్మా? భగవంతునికి 4 లక్షణాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉన్న మనకు ప్రాణం తల్లి ఇవి. సాయిబాబా సాక్షాత్తు భగవంతుడే అని చెప్పేటువంటి విషయం ఇది. భగవంతుడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4 లక్షణాలు ఉన్నాయి శాస్త్రం చెప్తుంది. ఏమిటా లక్షణాలు అంటే, మొదటి లక్షణం భగవంతుడై ఉన్నవాడికి ఏముండాలట? సర్వవ్యాపకత్వం ఉండాలి. అంటే అంతటా ఉండాలి. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే అంతటా ఉన్నటువంటి వాడు భగవంతుడు. అంతే కదండి. ఈశ్వరుడు పరమేశ్వరుడు ఏం చెప్తాం? సర్వాంతర్యామండి పరమేశ్వరుడు అంటాం. ఈ లక్షణం ఎక్కడ చెప్పారు? మన ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పారు. జాగ్రత్తగా గమనించండి అమ్మా. చాలామంది అర్థం కాక పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నన్ను చెప్పంటారా, అన్నిటికన్నా చాలా తేలిక ఉపనిషత్తు. అర్థం చేసుకుంటే చాలా తేలిక ఉపనిషత్తు. ఉపనిషత్తులో ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి శ్లోకం ఉంది. ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీతాం మాగృధ కస్య సిద్ధనం అని చెప్తుంది మొదటి శ్లోకం. నిజం చెప్పమంటారమ్మా, ఉపనిషత్తులు కష్టంగా తల్లి. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే మీకు ఉపనిషత్తులు మొత్తం తెలిసినట్టే. పరమ ప్రమాణంగా చెప్తూ ఉన్నా. ఏం చెప్తున్నా శ్లోకం అంటే, ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడి చేత వ్యాపించి ఉన్నది. యత్కించ జగత్యాం జగత్తు, కించిత్తు కూడా వదలకుండా అంతా ఈశ్వరుడి చేత వ్యాపించబడి ఉంది అని చెప్తున్నది. అది మొదటి లక్షణం కదా. భగవంతుడి లక్షణం ఏంటి? అంతటా వ్యాపించి ఉండాలి. బాబా దగ్గరికి రండి. బాబా ఏం చెప్పేవారండి? పొద్దున్నే కూర్చొని ఏ జీవుల్ని ఏ రకంగా తాను ఉద్ధరించింది, ఏ లోకాల్లో ప్రవేశపెట్టింది, ఏ గర్భాలలో వాళ్ళని ప్రవేశపెట్టింది అంటే ఈ జగత్ కారకుడైనటువంటి పరమేశ్వరుడుగా సాయిబాబా మనకు కనిపిస్తూ ఉన్నాడు కదా. పొద్దున పూట జరిగినటువంటి దాంట్లో అదే చెప్పేవారు సాయిబాబా. అంతేకాదు, ఎక్కడో కొలిమిలో పడిపోతున్న బిడ్డని చూస్తున్నారా లేదా, చేయి పెట్టి ఆపారా లేదా, ఆ చేయి కాలింది మనకు ఫోటోల్లో కూడా కనిపిస్తూ ఉంది కదండి. కట్టు కడుతూనే ఉన్నాడుగా బాగోజీ. పుండు తగ్గిపోయినా కట్టు కడుతూ ఉన్నాడు. అది అలవాటు. బాబా సహజంగా దేన్ని వద్దనేవారు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు. సాయిబాబా గురించి తెలియాలంటే కోట్ల జన్మల సుకృతం ఉండాలండి. ఆయన కదిలిపోయేటువంటి ప్రేమ స్వరూపం సాయిబాబా. మూర్ఖంగా అజ్ఞానంగా ఉన్న వాళ్ళకి సాయిబాబా తెలుస్తాడండి ఏనాటికైనా? ఆయన జాలువారేటువంటి పరమ ప్రేమ స్వరూపం. ఆయన కళ్ళ వంక చూస్తే చాలు ఆనందం హృదయంలో పొంగి పొరలుతుందంటే ఎంత శక్తి ఉండాలి సాయిబాబా దగ్గర. అసలు సాయిబాబా దగ్గరికి రావడానికి ఒక రకమైనటువంటి అర్హత అవసరం అమ్మా. అందరు రాలేరు. రాగలరా? దుర్బుద్ధి ఉన్నవాళ్ళు, కుతర్కాలు చేసేటువంటి వాళ్ళు, కొట్లాటలు ఆడేవాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పేవాళ్ళు, రంధ్రాన్వేషణ చేసేటువంటి ఏ చెడు లక్షణాలు ఉన్నవాళ్ళైనా సరే పశ్చాత్తాపం లేకుండా సాయిబాబా దగ్గరికి రాలేరండి. మనలో చెడు లక్షణాలు ఉండొచ్చు, అందరూ పరమ పవిత్రులు కాదు. చెడు లక్షణాలు ఉండటం తప్పు కాదండి. అయ్యో నాలో చెడు లక్షణాలు ఉన్నాయి సాయిబాబా, నేను నీ దగ్గరికి రావాలి, నేను ఎప్పుడు పవిత్రుని అవుతాను, నన్ను పవిత్రుణ్ణి చెయ్యి అని ఎవరైతే సర్వస్వ శరణాగతి చేస్తారో వాళ్ళని సాయిబాబా ఆహ్వానిస్తారు. ఎందుకో తెలుసా అండి? పరమ దయాళు కాబట్టి, పరమ ప్రేమమూర్తి కాబట్టి ఆయన ఏమీ భేదం చూడరండి. బాబా నేను ఈ కష్టంలో ఉన్నాను సాయిబాబా, నన్ను రక్షించవా అంటే ఏం పర్లేదు నాన్న నేనున్నారా. ఎందుకని? సర్వ సమర్థత ఉంది సాయిబాబా దగ్గర. మొట్టమొదటి లక్షణం ఏం చెప్పామమ్మా? సర్వాంతర్యామిత్వం. ఎక్కడో ఏ 100 మైళ్ళ దూరంలో ప్రసాదం పెట్టబోతే నేను మీ ఇంటికి వెళ్ళి వచ్చానా, నాకు ఇవాళ ప్రసాదం దొరకలేదు అని అడిగారు సాయిబాబా. అయ్యయ్యో నేను అనుకుంటూనే ఉన్నా మా నాన్న మర్చిపోతాడని తర్కట్ చదువుకున్నాక మన సచరిత్రలో. ఇక్కడే పెడతానన్నా ఆయన, నేను అక్కడే పోయే పెడతా అని చెప్పాడు తర్కడ్. కాబట్టి మొదటిది సర్వాంతర్యామిత్వం. రెండవది ఏంటి? సర్వజ్ఞత్వం. చాలా ఇంపార్టెంట్ అండి, మర్చిపోకూడదు మనం. మొదటిదేమో అంతటా ఉండాలి. అంతటా ఉన్నారు, ఏమీ తెలియదు ఆకాశం మాదిరిగా, ఏం ఉపయోగం కదా. అంతటా ఉండటమే కాదు, అంతా తెలుస్తూ ఉండాలి, తెలుస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సాయిబాబా షిరిడీలో కూర్చున్నా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా, జామ్నర్లో గుర్రబండి అయ్యారు, ఏమి కాలేదు సాయిబాబా, ఏం చేయలేదు చెప్పండి. మైనత అక్కడ ప్రసవ వేదన పడుతుంది, ఎవరు చెప్పారండి సాయిబాబాకి? ఫోన్ చేసి చెప్పాడా నానాసాహెబ్ చంద్రకర్? అప్పుడు ఫోన్ లేవి. నా బిడ్డ ప్రసవ వేదన పడుతున్నది బాపుగేర్, నువ్వు నానాసాహెబ్ చంద్రకర్ దగ్గరికి వెళ్ళి ఈ ఊది ఇవ్వు. బాబా నా దగ్గర ఉన్న డబ్బులు జలగాం వరకే సరిపోతాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. బాబాకి తెలియదు ఏముందండి, సర్వజ్ఞత్వం కదూ. సాయిబాబా చూసి బాపుగిర్ అని పిలిచే సాయిబాబా ఒకరే, ఆయన పేరు రామ్గిర్ బువా. బాపుగిర్ నువ్వేం బెంగపెట్టుకోకు, నువ్వు అక్కడికి వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్తారు సాయిబాబా. ఏమి సర్వజ్ఞత్వం అండి. ఎక్కడ ఏమి జరుగుతున్నది, ఎక్కడ ఏమి కదులుతున్నది ఆయన కనుసన్నల్లో శివునాజ్ఞ లేకుండా చీమైనా గుట్టదంటారే,
ఆ పరమశివుడిలాగా కనిపించట్లా మనకి సాయిబాబా.